తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి వేగంగా పెరుగుతోంది. ఈ నెల 11న జరగనున్న తొలి విడత పోలింగ్కు ముందే పలు గ్రామాల్లో ప్రజలు అభివృద్ధి లక్ష్యంగా ఏకగ్రీవ ఎన్నికలకు ప్రాధాన్యతనిస్తున్నారు. ముఖ్యంగా ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు ఏకగ్రీవంగా పలువురు ప్రతినిధులు ఎన్నికయ్యారు. ఈ గ్రామాల సర్పంచ్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసి తమ విజయం గురించి తెలియజేసి ఆయనకు శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా కేసీఆర్ గ్రామస్తులతో మాట్లాడారు. జీవితంలో అన్ని రోజులు ఒకేలా ఉండవని, కొన్ని సందర్భాల్లో కష్టాలు రావడం సహజమని, అలాంటి సమయంలో ప్రజలు ధైర్యం కోల్పోవద్దని సూచించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మారిపోతాయని, తిరిగి మంచి రోజులు వస్తాయని, భవిష్యత్తులో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అప్పటి వరకు ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లోనూ అధైర్యం చెందకుండా తమ పనులు తామే చూసుకుని పల్లె అభివృద్ధికి అంకిత భావంతో ముందుకు సాగాలని కోరారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు విస్తృత ఆలోచనలతో తమ గ్రామాల పురోగతికి పథకాలు సిద్ధం చేసుకోవాలని కేసీఆర్ సూచించారు. గంగదేవిపల్లి వంటి స్వయం సహాయక గ్రామాలను ఆదర్శంగా తీసుకుని ప్రజల భాగస్వామ్యంతో కమిటీలు ఏర్పాటు చేసి గ్రామ అవసరాలను ప్రజలే గుర్తించి పరిష్కరించుకునే విధంగా ముందుకు రావాలన్నారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూస్తే రోజులన్నీ పోయాయని, ఇప్పుడు ప్రతి గ్రామం తన శక్తితో నిలదొక్కుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు.